బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటి కలను కంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు ప్రజలు అధికారం ఇస్తే కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. 10 ఏళ్లు రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతం లేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ శకం తెలంగాణలో ముగిసిందని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. దీనిపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష చేశారు. చెప్పండి, ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సమస్య ఉంది? మీ నియోజకవర్గంలో కూడా తిప్పర్తిలో నిన్నగాక మొన్న ధర్నా చేశారు. ఎలా ధర్నా అంటే కొంచెం ఆలస్యమై ఎండతోని రైస్ మిల్లర్ల సమస్య, పోయిన గవర్నమెంట్లు 11,000 కోట్ల ధాన్యం తీసుకొని బయట అమ్ముకొని డబ్బులు కట్టక కేసుల పాలైన సమస్యలో నల్గొండలో 6 మిల్లులు సీజ్ అయి ఉన్నాయి. 6 మిల్లులు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. 2 మిల్లులు మిగిలినాయి. కొన్ని మిరియాలు కూడా తరలిస్తున్నాం. అయినా సరే వేగవంతం చేసినాం. ఈరోజు దాదాపు 2 గంటలు మొత్తం మిల్లు వారీగా, గ్రామం వారీగా ఐకేపీ సెంటర్లు 96 సెంటర్లు పెట్టిన నల్గొండ కాన్ఫరెన్స్లో. ఇవాళ ధాన్యము నల్గొండ కాన్ఫరెన్స్లో 2,40,000. జిల్లా మొత్తం 6.5-7 లక్షలు వస్తుంది అనుకుంటే 40% నా కాన్ఫరెన్సే. దేవరకొండ కూడా తక్కువ వస్తుంది ధాన్యం, అక్కడ కూడా అప్పుడే తీసేసుకున్నాం. అన్ని ఏర్పాట్లు చేసినాం. పేమెంట్ కూడా 48 అవర్స్లో వేస్తాం. మిల్లర్స్ సమస్య ఉంటే కూడా మన హైదరాబాద్ లెవెల్లో మాట్లాడుకొని కమిషనర్ గారు, స్టీఫెన్ రవీందర్ గారు, ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మినిస్టర్ మేమందరం కూర్చొని మాట్లాడినాం. ఎక్కడ సమస్య లేదు. కొద్దిగా ఎండ ఉన్నది కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడికక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టి ఒక 1 వీక్ 10 డేస్లోనే టోటల్ క్లోజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఏ ఊరికి పోయినా కానీ కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఒక్కరు కేసీఆర్ మళ్ళీ కావాలనుకుంటారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ అని అంటారు. ఇప్పుడు వేరే ఒక్కసారి మొత్తం మా దగ్గర అందరు కలితే నేను ప్రచారమే చేయలేదు. నల్గొండ కాన్ఫరెన్స్లో 5-6 సర్పంచులు గెలవలేదు. మన కౌన్సిలర్ 5-6 గెలవలేదు. ఏ ఊర్లో పోయినా కాంగ్రెస్ టీఆర్ఎస్ అని నీకు ఎట్లా కలబడ్డది? అంటే ఆయన పరిపాలన విఫలమయ్యారు అంటే హరీష్ కేటీఆర్ ఎందుకు రాలి మీటింగు? కవిత రోజు పొద్దున్న వాళ్ళ నాయనని, వాళ్ళ బావని, వాళ్ళ నాయనని, ఈ పార్టీ నాశనం అయిందని, మళ్ళీ మధ్యలో కేటీఆర్ గారు అసలు మేము బీఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టే తప్పు చేసినామని చెప్పి ఆయనే అని ఇంకా ఆ పార్టీ గురించి మాట్లాడిండు. ఆయన మాట్లాడిండని మా సీఎం గారు మాట్లాడి, కానీ నా లెవెల్లో నేను మాట్లాడదు. ఎందుకంటే కేసీఆర్ అనేది గతం. ఒకప్పుడు కేసీఆర్ ఉండే, తెలంగాణ కొట్లాడిండు, 6 సార్లు ఎమ్మెల్యే ఉండే, ట్రాన్స్ఫర్ చెప్పుకుంటాను పనికొస్తుంది తప్ప ఫ్యూచర్ లేదు. ఎందుకంటే